హాయ్ అండి అందరికీ. వెజిటేబుల్తో ఒక రెసిపీ చేసి చూపిస్తాను. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వెజిటేబుల్స్ ఇలా చేసుకోండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక గిన్నెలో వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపుని వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు కొన్ని వెజిటేబుల్స్ని వేసుకోవాలి. కొన్ని పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. నేను కాలీఫ్లవర్, ఆలు, క్యారెట్, బీన్స్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని వెజిటేబుల్స్ని ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ ఉడికేటప్పుడు ఒక కడాయిలో ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడాక పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పన్నీర్ని, ఉడికిన వెజిటేబుల్స్ని రెండింటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడాక ఆనియన్స్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన గిన్నెలో 1/2 kg పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయని పిండుకోవాలి. అన్నీ వేసాక మసాలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన వెజిటేబుల్స్ని వేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. పన్నీర్ వద్దనుకుంటే మిల్ మేకర్ని కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో వాటర్ని పోసుకోవాలి. 2 స్పూన్ల అల్లం పేస్ట్, 2 స్పూన్ల సాల్ట్, హోల్ గరం మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయని పిండుకోవాలి. స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు ఒక గిన్నెలో 1 kg బియ్యం వేసుకొని వాష్ చేసుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి కదా, వాష్ చేసిన బియ్యంని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని రైస్ని మంచిగా ఉడికించుకోవాలి. రైస్ 90% ఉడికినాక వెజిటేబుల్ గిన్నెలో వేసుకోవాలి. మొత్తం రైస్ వేసాక క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవ్వాని పెట్టుకోవాలి. బిర్యానీ గిన్నెని పెట్టుకోవాలి. స్టీమ్ బయటికి పోకుండా బిర్యానీ గిన్నె మీద వేడి పెట్టుకుని ఒక 20 minutes దమ్ చేసుకోవాలి. 20 minutes తర్వాత చూపిస్తున్న వేడి వేడి వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయింది. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.